మీనాక్షి సైలెంట్ యాక్షన్, పార్టీ తీరుపై సొంత నెట్వర్క్తో ఆరా, రోజువారీ డెవలప్మెంట్లపై నివేదికలు, ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్ సెటిలర్లతో విశ్లేషణ, ఎమ్మెల్సీ ప్రచారంపై సీరియస్, కేడర్ క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆదేశం. మొత్తానికి మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఫోకస్ అయితే చాలా ఎక్కువగా కనబడతా ఉంది. తెలంగాణలోని రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ పనితీరును తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రత్యేక నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సైలెంట్గా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఇప్పటికే నివాసం ఉంటున్న ఆమె స్నేహితులు, మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తుల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఆమెను స్టేట్ అఫైర్స్ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఏఐసిసి ప్రకటన వెలువడిన మరుసటి రోజే తన స్నేహితులకు కాల్ చేసి రాష్ట్ర రాజకీయాలపై ఆరా తీసినట్టు తెలిసింది. దీని ఆధారంగానే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారం సరిగా లేదని తెలుసుకొని అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ఆదేశించినట్టు తెలిసింది. అంతేకాకుండా ప్రభుత్వ పనితీరుపై బీజేపీ, బీఆర్ఎస్ గుప్పిస్తున్నటువంటి విమర్శల విషయంలో కూడా చూస్తూ ఉన్నారు. ఇక మీనాక్షి నటరాజన్ గురించి కాళోజీ టీవీ అసలు మీనాక్షి నటరాజన్ ఏంటి, ఏం కథ అని చెప్పేసి తెలుసుకున్నటువంటి విషయంలో భాగంగా కొంతమంది కాంగ్రెస్ నేతలను సంప్రదించింది. ఆ కాంగ్రెస్ నేతల పేర్లు అప్రస్తుతమైనప్పటికీ కూడా వారు చెప్పినటువంటి మాటలు వింటే మాత్రం కొంచెం ఒక రకంగా చెప్పాలంటే అరే ఇట్లా కూడా ఉంటారా లీడర్, అసలు మీనాక్షి నటరాజన్ అనేటువంటి వ్యక్తి ఇలా ప్రవర్తిస్తారా అని చెప్పేసి కూడా అనిపించింది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్తో కొంతమంది తను పంచాయతీ సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక వింగ్కు. ఆ వింగు తరపున ఒక పాదయాత్రకి ఇక్కడికి రావడం జరిగింది. ఆమెతో పాటుగా పాదయాత్రలో పాల్గొనేటువంటి వాళ్ళు, దాంతో పాటుగా మధ్యప్రదేశ్కు వెళ్ళినటువంటి సందర్భంలో మీనాక్షి నటరాజన్ కలిసినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీనాక్షి నటరాజన్ను ఒకవేళ కదిలించాలంటే మాత్రం అది ఎవరి తరం కాదు, కనీసం ఆమె దేనికి కూడా లొంగనటువంటి వ్యక్తి, దాంతోపాటుగా కాంగ్రెస్ మూలాలు పూర్తిగా పుంజుకున్నటువంటి వ్యక్తిగా వివరణిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మీనాక్షి నటరాజన్ ఏఐసిసి నియామకం అయిన తర్వాత, తెలంగాణ ఇన్ఛార్జిగా నియామకం అయిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అట్టడుగు కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తన యొక్క కాల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. తను కాల్స్ చేసి అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తన స్వయాన తన మొబైల్ నుంచి కాల్ చేసి మరీ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. మరి మీనాక్షి నటరాజన్ ఎఫెక్ట్ తెలంగాణలో ఎట్లా ఉండబోతుంది అనేది మాత్రం కొద్ది సమయం అయితే పట్టొచ్చు. కాంగ్రెస్ రాజకీయాలను మొత్తం మార్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న రాజకీయ విమర్శలపైన ఆరా తీసినట్లు సమాచారం. రోహిన్ రెడ్డికి క్లాస్, స్టేట్ కాంగ్రెస్ అఫైర్స్ ఇన్ఛార్జిగా హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో ఆమె అడుగుపెట్టిన వెంటనే పరిసరాల్లో కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఏర్పాటు చేసిన కటౌట్లను వీక్షించారు. అనంతరం గెస్ట్ హౌస్కు వచ్చాక టిఫిన్ చేస్తున్న టైంలో ఫ్లెక్సీల అంశాన్ని స్టేట్ లెవెల్ లీడర్స్ వద్ద ప్రస్తావించినట్టుగా తెలిసింది. కటౌట్లు వద్దని చెప్పినా ఎందుకు ఏర్పాటు చేయించారు, ఆ ఖర్చును పేదలకు సాయం చేయొచ్చు కదా, మళ్ళీ ఇలాంటి కటౌట్లు ఇంకోసారి తనకు కనిపించవద్దని అక్కడున్న బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కటౌట్లు ఏర్పాటు చేయించిన రోహిన్ రెడ్డికి కూడా క్లాస్ వీక్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఒక అంతకు మంచి పరిణామమే. ఈ బొకేలు ఇవ్వడము, ఈ శాలువలు కప్పడము, లేకపోతే భారీ గజమానాలు ఏర్పాటు చేయడము, ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ స్పష్టీపడుతూ మీనాక్షి నటరాజన్ చేసినటువంటి ఒక కార్యక్రమం అయితే మనకు గొప్పగా అనిపిస్తూ ఉంది. దిశ పేపర్ మొత్తం మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి అంశాన్ని 2 పేపర్లలో నింపేశారు. అలాగే పార్లమెంట్ సెగ్మెంట్లపై మీనాక్షి దృష్టి, నియోజకవర్గాల వారీగా భేటీలు, నేతల మధ్య సమన్వయంపై స్పెషల్ ఫోకస్, వర్గ పోరును వదిలి పార్టీ బలోపేతానికి పనిచేసేలా ప్లాన్, పిసిసి చీఫ్ అధ్యక్షతన మీటింగ్, స్వయంగా యాక్షన్లోకి నటరాజన్ అని చెప్పేసి ఒక వార్త చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పార్లమెంట్ సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టారు. లోక్సభ నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఆయా సెగ్మెంట్ల ముఖ్య నేతలను పిలిచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని మీనాక్షి భావిస్తున్నారు. ఇందుకోసం సమావేశాలు జరపాలని ఆమె నిర్ణయించారు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయనున్నారు. పాత కొత్త లీడర్ల మధ్య సమన్వయంపై దృష్టి పెట్టనున్నారట. ప్రధానంగా ఏ సెగ్మెంట్లలో పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు, ఎవరెవరు వర్గాలను పోషిస్తూ వస్తున్నారు, ఎవరు వివాదాలకు కారణమవుతున్నారనే దానిపై సమాచారం సేకరించాలని మీనాక్షి పిసిసికి సూచించినట్టుగా తెలిసింది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన లీడర్లు, పార్టీలో కొనసాగుతున్న పాత వారికి మధ్య సఖ్యత వంటి విషయాలపై తనకు తెలపాలని చెప్పినట్టు సమాచారం. అలాంటి వారిని సమన్వయం చేయడంపై ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. ఇక పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు కదలనున్నారట. ఇక పిసిసిలో భారీ మార్పులు,
అంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలా కాకుండా నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలని మీనాక్షి పీసీసీకి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిసింది. పైరవీలు పలుకుబడితో పోస్టులు ఇచ్చే విధానం కూడా ఉండబోదని మీనాక్షి చెప్పినట్లుగా సమాచారం. నూతనంగా తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమె తొలుత గత నెల 28న గాంధీ భవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఫస్ట్ మీటింగ్లోనే మీనాక్షి తన మార్కును చూపించారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తినని తన దృష్టిలో పడడం కన్నా పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాకతో పీసీసీలో భారీగా మార్పులు రానున్నాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మార్పులు జరగడం కామనే, ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత చాలా వరకు ఇంకా మార్పులు జరుగుతాయని ఎప్పంచలో అంటూ ఉన్నారు. ఒకవైపు బీసీకి ప్రధాన కార్యదర్శి అంటూ ఉంటారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరికి మారబోతూ ఉంటారు, ఇలా చాలా చెప్తా ఉన్నారు. రేపు మెదక్ మల్కాజ్గిరి నేతలతో భేటీ. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో భేటీ కానున్నారు. మంగళవారం గాంధీ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు, మెదక్ సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ల లీడర్లతో సమావేశం కానున్నట్లు పీసీసీ తెలిపింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షన జరిగే ఈ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలోని మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ పాల్గొనాలని పీసీసీ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద మీనాక్షి నటరాజన్ మార్కు కనబడతా ఉంది. మీనాక్షి నటరాజన్ పేరెత్తనే ఇప్పుడు గడగడలాడడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మీనాక్షి నటరాజన్ ఇంకొక అంశంలో కూడా నిన్న మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాపు నేతల భేటీపై నటరాజన్ సీరియస్. ప్రతిపక్షాలతో ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ప్రశ్న. కాంగ్రెస్ పార్టీని తిట్టలేదని మీ విహెచ్ వివరణ ఇచ్చిందట. విహెచ్ ఇంట్లో ఒక మీటింగ్ జరిగింది. వి హనుమంతరావు ఇంట్లో 300 కాపులకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి మీటింగ్ ఇది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావుపై ఏఐసీసీ సీరియస్ అయింది. హైదరాబాద్లోని విహెచ్ ఇంట్లో శనివారం 300 కాపు నేతల భేటీ జరిగిన విషయం తెలిసింది. ఈ మీటింగ్కు కాంగ్రెస్ పార్టీ నుంచి కేశవరావు, ఆది శ్రీనివాస్, దానం నాగేంద్ర, ఆకుల లలిత, నేతి విద్యాసాగర్, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి గంగుల కమలాకర్, జోగు రామన్న, బాజిరెడ్డి గోవర్ధన్, బీజేపీ నుంచి విఠల్, మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. 300 కాపు నేతల సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలను పిలవడంపై విహెచ్పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ భేటీపై ఆమె అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. ప్రతిపక్ష పార్టీ నేతలను పిలిచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టించడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కులగణన చేసిన ప్రభుత్వాన్ని అభినందించాల్సిన పరిస్థితులలో విమర్శలు చేయడంపై ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయాల్సిన సమావేశానికి ఇతర ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏమిటని విహెచ్ తీరుపై మీనాక్షి నటరాజన్ గరమైనట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో 300 కాపు నేతల్లో అసంతృప్తి, కాంగ్రెస్లో అసహనం స్పష్టంగా కనిపిస్తోంది. కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ స్పందన కాంగ్రెస్ వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్న నేతలు మాత్రమే ముందుకు రావాలని, పార్టీ నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అధిష్టానం ఒక మెసేజ్ని కూడా పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరు పార్టీని తిట్టలేదని చెప్పేసి విహెచ్ చెప్తా ఉన్నాడు. 300 కాపు నేతల భేటీకి కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీ లీడర్లు విచ్చేశారని విహెచ్ తెలిపారు. ఈ భేటీలో ఏ ఒక్క నేత కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదని స్పష్టం చేశారు. 300 కాపు నేతల భేటీపై జరుగుతున్న ప్రచారంపై ఆయన ఆదివారం స్పందించారు. నిన్న జరిగిన మీటింగ్లో ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ఎవరూ తిట్టలేదు వి హనుమంతరావు స్పష్టం చేశారు. కులగణలో 300 కాపు జనాభా లెక్క కొంచెం తక్కువగా ఉందని మాత్రమే నేతలు వ్యాఖ్యానించారని తెలిపారు. దీనిపై సీఎంతో మాట్లాడాకే 300 కాపుల సభ అనేది భేటీ 300 కాపుల సభ తేదీని ప్రకటిస్తామని చెప్పేసి విఎస్ చెప్పినట. ఈ యొక్క 3 విషయాలు మొత్తానికి ఒకవైపు ఏమో ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రచారం సరిగా చేయలేదని చెప్పేసి, మరొక వైపు ఏమో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా కలిసి పనిచేయాలి, నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి హంగు ఆర్భాటాలు అవసరం లేదు, ఒకవేళ ఫ్లెక్సీలు అలాంటివి ఏమైనా పెట్టినట్టు ఏదో ఉంటే మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పడం. దాంతోపాటుగా ఇట్లా కుల సంఘాలకు సంబంధించినటువంటి మీటింగ్ విషయంలో కూడా మీనాక్షి నటరాజన్ స్పందించినటువంటి తీరైతే అభినందనీయం. ఖచ్చితంగా ఈ యొక్క వెళ్ళేటువంటి విధానం అయితే గొప్పగా కనబడతా ఉంది. ఇట్లనే తన యొక్క ప్రస్థానం కొనసాగిస్తూ పోవాలని చెప్పేసి అయితే కాళోజీ టీవీ అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు.